వెల్కమ్ టు శిరీష కిచెన్. ఏదన్నా స్వీట్ తినాలన్నప్పుడు పాలతో ఈ విధంగా మిల్క్ కేక్ చేసుకోండి. హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. పంచదార కూడా యాడ్ చేయకుండా ఈ స్వీట్ మీరు బెల్లంతో ఈజీగా హాఫ్ అన్ అవర్లో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. దీనికోసం ఒక ప్లేట్ తీసుకొని, కొంచెం ఎత్తుగా ఉన్న ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద 1 లీటర్ పాలు పెట్టుకొని ఒక పొంగు వచ్చిన దాకా కాగబెట్టుకోవాలి. అవి కాగిన తర్వాత ఒక నిమ్మకాయని పిండుకోవాలి. నిమ్మకాయ పిండిన తర్వాత పాలు విరగటం స్టార్ట్ అవుతాయి. మనం పన్నీర్ చేసుకునే ప్రాసెస్ అన్నమాట. ఈ విధంగా పాలు విరిగిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. పాలు మరి ఎక్కువ విరగకుండా, పాలు మొత్తం విరిగితే సరిపోతుంది. ఎక్కువ మీరు ఉడకనిస్తే అది గట్టిపడిపోతుంది. ఇలా విరిగిన తర్వాత స్టవ్ కట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని స్ట్రైనర్ పెట్టుకొని దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా వడగట్టుకున్న తర్వాత ఇందులో మనం నిమ్మకాయ పిండాం కాబట్టి అది మొత్తం పోయే విధంగా వాటర్ యాడ్ చేసుకుంటూ 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసిన దాన్ని లైట్గా ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్న పాల మిశ్రమాన్ని యాడ్ చేసుకొని 1 లీటర్ పాలకి 1/2 కేజీ దాకా బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన దాకా కలుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగి బాయిల్ అవుతున్న టైంలో మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 20 గ్రామ్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 10 రూపీస్ ప్యాకెట్స్ తీసుకున్నాను. ఈ విధంగా మొత్తం కలుపుతూ దగ్గరికి వచ్చే విధంగా ఉడికించుకుంటూ ఉండాలి. దగ్గరికి వచ్చిన తర్వాత 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇది ఈ విధంగా ప్యాన్ వదిలే టైంకి ఇది మనకి రెడీ అయినట్టే. ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్న టైంలో స్టవ్ కట్టేసుకొని ముందుగా నెయ్యి రాసుకున్న ప్లేట్లో వేసుకొని ప్రెస్ చేసుకుంటూ వేడిగా ఉన్న టైంలోనే పీసెస్ లాగా కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత వేరే ప్లేట్లో తీసుకుంటే మనకి స్వీట్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.